సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ చక్రధర్ గారు లాస్ట్ ఒక 7-8 మంత్స్గా ఎస్ఐఎఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం లైమ్ లైట్లోకి వచ్చింది. సరే, ఇప్పుడు చేతిలో ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయి, ఎస్ఐఎఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మరి నేను తప్పనిసరిగా ఎలాంటి ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకోవాలి, ఎలాంటి అంశాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకొని నేను ఎస్ఐఎఫ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి అంటారు? ఇది యాక్చువల్గా ఏంటంటే ఇప్పటికి చాలా మందికి మైండ్లో కన్ఫ్యూజన్గా ఉంది. కొత్తగా వచ్చినాయి ఎస్ఐఎఫ్స్. సో కొత్తగా వచ్చినాయి కాబట్టి మనం ఇంకా వెయిట్ చేద్దాము, ఇంకొక 6 months వెయిట్ చేద్దాము, 1 year వెయిట్ చేద్దాము. అప్పుడు ఆల్రెడీ సిఏజీఆర్లు వస్తాయి. 1 year సిఏజీఆర్ ఎంత ఉంది, అప్పుడు మ్యూచువల్ ఫండ్లో 1 year సిఏజీఆర్ ఎంత ఉంది, రెండింటిని కంపేర్ చేసుకుందాం. కంపేర్ చేసుకుని మ్యూచువల్ ఫండ్ కంటే కూడా బాగుంటే మనం స్విచ్ అవుదాము. మ్యూచువల్ ఫండ్ సెక్యూరిటీస్ వస్తుంటే అందులోనే ఉందాము. అలా చాలా మంది మైండ్లో అయితే వేగ్గా అయితే ఉందండి. ఇది యాక్చువల్గా మనం గమనించాల్సింది ఏంటంటేనండి, ఏవైతే ఫండ్ హౌసెస్ ఇప్పటిదాకా లాంచ్ చేశాయో మనకి ఇండియాలో ఎస్ఐఎఫ్స్ రూపంలో ఏవైతే మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయో అవన్నీ కూడా 20 years నుంచి మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న వాళ్ళే. లైక్ ఎస్బీఐ కానివ్వండి, టాటా కానివ్వండి, ఐసిఐసిఐ కానివ్వండి, బంధన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రూవ్ చేసుకున్నాయి వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పి. సో అలాంటి వాళ్ళే ఎస్ఐఎఫ్స్ని మనకి అమలు తీసుకొచ్చారు. అయితే ఫండ్ మేనేజర్ వచ్చేసరికి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైనా ఫండ్ మేనేజర్ హ్యాండిల్ చేయాలి, ఒక ఫండ్ హ్యాండిల్ చేయాలి అంటే ఆయనకి ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉండి, ఒక చార్ట్ అకౌంటెంట్ అయ్యి ఉండి, ఒక ఐఎం నుంచి పాస్ అవుట్ అయ్యి ఉంటే పర్వాలేదు. సిఎఫ్ఏ అలాంటి క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళు రన్ చేయొచ్చు. కానీ సెబీ రూల్ ప్రకారం ఏంటంటే ఒక ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో ఎస్ఐఎఫ్ని రన్ చేయాలంటే మినిమం 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మినిమం 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి మళ్ళీ ఇవన్నీ సిఎఫ్ఏ, సిఏ లేకపోతే మనకి ఐఐఎం నుంచి ఒక మంచి బిజినెస్ మేనేజ్మెంట్ నుంచి ఒక గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండి టాప్ లెవెల్ ఉండాలి. సో మనకి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఫండ్ మేనేజర్స్ పెరుగుతున్నారు. ఎస్ఐఎఫ్లో మనకి క్వాలిటీ ఆఫ్ ఫండ్ మేనేజర్స్ వస్తున్నారు, వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. అయితే ఇందులో కూడా మీరు చూసండి హైబ్రిడ్ కేటగిరీకి సంబంధించిన ఎస్ఐఎఫ్లు కొన్ని వచ్చాయి ఇండియాలోకి, కొన్ని ఏమో ఈక్విటీకి వచ్చినవి తక్కువగా ఉన్నాయి. అయితే మేము చెప్పేది ఏంటంటే ఒక ఇన్వెస్టర్కి మీరు కనుక సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు అంటే ఒక లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి 50 lakhs ఎవ్రీ మంత్ ఎస్డబ్ల్యూపీ ప్లాన్ తీసుకుంటున్నారు అన్న వాళ్ళకి మేము హైబ్రిడ్ రికమెండ్ చేస్తున్నామండి. ఇక్కడ మనకి జనరల్గా వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ వచ్చేది ఏంటంటే ఒక 5 funds 6 funds తీసుకుంటారు. ఒకటే ఫండ్లో కూడా పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలా ఒకటే ఫండ్లో బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో పెట్టి యావరేజ్లు మనం మ్యూచువల్ ఫండ్లో తీసుకుంటే కన్నా ఈ ఎస్ఐఎఫ్లో వెళ్ళటం వల్ల లాభం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వింటానికి ఎస్ఐఎఫ్ ఒకట్లా అనిపిస్తుందండి, కానీ ఇంటర్నల్గా చూస్తే అందులో 4 variants ఉన్నాయి. మనం పెట్టే 10 లక్షలని వాళ్ళు ఒక ఈక్విటీలో పెట్టట్లేదు, ఈక్విటీలో కొంత, డెట్లో కొంత, అలాగే చూస్తే మీకు గోల్డ్ అండ్ సిల్వర్లో కొంత, అలాగే చూస్తే మీకు డెరివేటివ్స్లో కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. చాలా మంది ఇంకా భయపడేది ఏంటంటే డెరివేటివ్స్ ఉంది, ఆ పదం వింటేనే చాలా మంది భయపడతారు. అందులో డెరివేటివ్స్ ఉంది కదా, ట్రేడింగ్ చేస్తారు, ఇంట్రాడే చేస్తారు, మొత్తం అమౌంట్ పోగొడతారు అన్న టెన్షన్ ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే సెబీ కూడా ఏం చేసింది అంటేనండి, ఈ డెరివేటివ్స్కి ఇచ్చింది 20% పర్మిషనే. అంటే అవుట్ ఆఫ్ 100 rupeesలో కేవలం 20 rupees మాత్రమే డెరివేటివ్స్ చేయొచ్చు. తగ్గిన 80 rupees ఏదైతే ఉందో అది మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో కాబట్టి ఎవరైనా ఈక్విటీగా చేద్దాము అంటే ఈక్విటీ అసెట్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు మేము అడిగే ఒక క్వశ్చన్ ఒకటి అడుగుతామండి, మీరు ఈ 10 lakhsతో ఆపేస్తారా, ఫర్దర్గా 10,000 rupees ఎవ్రీ మంత్ ఎస్ఐపి కూడా యాడ్ చేస్తారా అని అడుగుతాం. వాళ్ళు కనుక ఎవ్రీ మంత్ 10,000 rupees ఎస్ఐపి మేము చేయగలుగుతాము అన్నప్పుడు మేము కంఫర్టబుల్గా ఐసిఐసిఐ వాళ్ళు రికమెండ్ చేస్తున్నామండి. వాళ్ళు కొత్తగా వచ్చింది X100, అందులో మీరు లంసంగా 10 lakhs పెట్టి ఫర్దర్గా ఎస్ఐపి చేసే ఉద్దేశం ఉంటే మాత్రం అది తీసుకోవచ్చు. అలాంటి ఉద్దేశం లేదు, కేవలం 10 lakhs మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేస్తుంటానంటే మాత్రం ఎడల్వైజ్ వాళ్ళది ఆల్టివా చాలా బాగుందండి. డబుల్ ఆర్బిట్రేషన్ ఉంటుంది ఇందులో ఏంటంటే మార్కెట్లో పడినప్పుడు కూడా మేము పడట్లేదు. వాళ్ళంతగా చూస్తుండగానే 10 rupeesతో మొదలైన ఎన్ఐవి వాళ్ళు 10 rupees 30% దాకా వచ్చేసింది. మనం చూస్తున్న 11 rupees 12 rupees కూడా అవుతుంది అండి. మనం గతంలో అనుకున్నాం చాలా మంది 2000లోనే మ్యూచువల్ ఫండ్స్కి వచ్చింటే బాగుండేది, అప్పట్లో ఎన్ఐవీలు 10 rupeesలో ఉండేవి, ఇవాళ చూస్తే 1000 rupeesలో ఎన్ఐవి ఉంది ఒక్కొక్క ఫండ్ అనుకుంటాం. బై 2030 కల్లా మాకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మార్కెట్లో అట్లీస్ట్ 1/3 ఆఫ్ ద అమౌంట్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఉన్నవి అంతా కూడా స్విచ్ అవుతాయి ఎస్ఐఎఫ్కి అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో ఎప్పుడైతే అంత అమౌంట్ మీరు 2030లో 31లో మూవ్ అవ్వాలంటే అప్పటికల్లా వీటి ఎనేబుల్ మీకు చూస్తే 15 rupees 16 rupees 20 rupees దాకా అయిపోయే అవకాశం ఉంది. సో అలా అవ్వకుండా 10 rupeesలోనే అవైలబిలిటీలో ఉన్నాయి. చూస్తాం లాస్ట్ 3 months నుంచి మార్కెట్ చాలా వాలటిలిటీలో ఉంది. కొన్ని ఎస్ఐపీలు అయితే మీకు 9 rupees 50 కూడా దొరుకుతున్నాయి. సో ఇట్లాంటి తక్కువ ఎన్ఐవీలో దొరుకుతున్నప్పుడే మనం దాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని కనుక ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభం అయితే అధికంగా పొందొచ్చండి. సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ కోసం కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా మేము హైబ్రిడ్ స్కీమ్స్ని రికమెండ్ చేస్తున్నాం. ఎస్ఐఎఫ్స్ మేము ఒక లాంగ్ టర్మ్ కోసం వెల్త్ క్రియేట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈక్విటీ ఎస్ఐఎఫ్ విత్ ఫాలో ఎస్ఐపి, ఎవరైతే ఈక్విటీ ఎస్ఐఎఫ్ చేసి మళ్ళీ ఎస్ఐపి చేస్తాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయించండి. కేవలం ఇన్వెస్ట్మెంట్ చేసి ఒకసారి వదిలేస్తామన్న వాళ్ళకి మాత్రం కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఈక్విటీ
సార్ ఇప్పుడు ఎస్ఐఎఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎలాంటి ఫైనాన్షియల్ గోల్ ఉన్న వాళ్ళకి ఎస్ఐఎఫ్ ఇన్వెస్ట్మెంట్ మంచిది అంటారు? అసలు రిస్క్ రివార్డ్ ఎలా ఉంటుంది అసలు? ఇది యాక్చువల్గా అని చెప్పాలి అంటేనండి, షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మీరు చూస్తే ఈ ఆర్బిట్రేషన్ ఒకటి ఉంటుంది. ఎస్ఐఎఫ్లో మెయిన్గా వచ్చేది ఏంటంటే డెరివేటివ్స్లో ఆర్బిట్రేషన్ అంటారు, మనకి హెడ్జింగ్ అంటారు, స్పెక్యులేషన్ అంటారు. అంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడు మార్కెట్ పెరిగిన బెనిఫిట్ తీసుకుంటుంది, మార్కెట్ పడుతున్నప్పుడు మార్కెట్ పడిన బెనిఫిట్ తీసుకుంటుంది అనమాట. సో ఆ రెండు ఒక కత్తికి రెండు వైపుల పదును ఉంది అంటారు చూసారా, అట్లాంటిది మనకి ఎస్ఐఎఫ్లో యాడ్ అయింది. సో ఒకవేళ ఎవరికన్నా ప్రిన్సిపల్ పెద్దగా పడిపోకుండా కన్జర్వేటివ్గా ఎవరైనా ప్లాన్ చేస్తున్నాము, షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళందరూ కూడా మనకి కావాలంటే ఎస్ఐఎఫ్ మీదకి రావచ్చండి. మనకి షార్ట్ టర్మ్ గోల్స్ జనరల్గా మనం చెప్తామంటే మన మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసి కేవలం 3 years ఆరిజిన్ ఉంది నాకు అన్న వాళ్ళందరికీ కూడా ఈక్విటీ తీసుకోరండి వాళ్ళు. అందులో హైబ్రిడ్ స్కీమ్స్ మనకి ఎక్కువ రికమెండ్ చేస్తారు, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ రికమెండ్ చేస్తారు. మనకి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కంటే కూడా, మల్టీ అసెట్ ఫండ్ కంటే కూడా, హైబ్రిడ్ ఫండ్స్ కంటే కూడా మనకి ఎస్ఐఎఫ్లో ఉన్న హైబ్రిడ్ ఫండ్స్ చాలా ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి. సో షార్ట్ టర్మ్ గోల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది తీసుకోవచ్చు, హైబ్రిడ్ స్కీమ్స్. లాంగ్ టర్మ్ హోల్డ్ ఉన్న వాళ్ళు, మా పిల్లల ఎడ్యుకేషన్ ఇంకా 10 years టైం ఉంది అనుకున్న వాళ్ళందరూ కూడా ఈక్విటీ ఎస్ఐఎఫ్ తీసుకోవచ్చండి. ఇవి మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేస్తే మనం మ్యూచువల్ ఫండ్స్లో 5 fundsలో పెట్టే కన్నా, అంటే ఒక మిడ్ క్యాప్, ఒక లార్జ్ క్యాప్, ఒక ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్లో పెట్టే కన్నా ఒకే ఎస్ఐఎఫ్లో పెడితే మనకి అన్నింటిలో ఒక బెనిఫిట్స్ కూడా వచ్చేస్తున్నాయి, ఒక దాంట్లోనే వచ్చేస్తున్నాయి. కాబట్టి అక్కడ చాలా లిక్విడిటీగా ఉంది, చాలా బాగుంది. సో లాంగ్ టర్మ్ కోసం చూసే వాళ్ళందరికీ కూడా ఈక్విటీ ఎస్ఐఎఫ్, షార్ట్ టర్మ్ కోసం చూసే వాళ్ళందరూ కూడా డెట్ ఓరియంటెడ్ ఆర్ హైబ్రిడ్ ఓరియంటెడ్ ఎస్ఐఎఫ్ చాలా బాగున్నాయండి. ఇంకా టాక్సేషన్ విషయానికి వస్తే మనకి మ్యూచువల్ ఫండ్స్లో టాక్సేషన్ ఎలా ఉంటుందో అదే సేమ్ ఎస్ఐఎఫ్లో టాక్సేషన్ కూడా ఉంది. ఇందులో చూడండి, గతంలో అనుకుంటే వాళ్ళం పిఎంఎస్ అనగానే 50 lakhs చర్నింగ్ ఎక్కువ, ట్యాక్స్లు ఎక్కువ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి ఎస్ఐఎఫ్లో అలా లేదండి, సేమ్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న టాక్సేషన్ వస్తుంది సేమ్. లాంగ్ టర్మ్ వచ్చేసి 12.5%, షార్ట్ టర్మ్ 20% ఉంటుంది. సో కాబట్టి మనకి టాక్సేషన్ విధంగా కూడా ఈక్వల్గా ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్కి ఎస్ఐఎఫ్స్కి. కాబట్టి మన ఎస్ఐఎఫ్ కంటే కూడా మ్యూచువల్ ఫండ్స్ అంటే కూడా ఎస్ఐఎఫ్ బెటర్ అని చెప్తున్నాను. సో ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఎస్ఐఎఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే ఇప్పుడు మనం ఏజ్ ఓరియంటెడ్గా తీసుకుంటే అన్ని కేటగిరీ ఏజ్ వాళ్ళకి సరిపోతుంది అంటారా? అంటే దీనికి ఏదైనా పర్టికులర్ ఇప్పుడు 60+ ఉన్న వాళ్ళకి ఇది కాదు, లేదంటే 50+ ఉన్న వాళ్ళకి ఇది కాదు, ఇలా ఏమన్నా ఉంటుంది ఎస్ఐఎఫ్లో? లేదండి, ఇందులో ఏంటంటే ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చండి. ఇది కొంతమంది మా దగ్గర వస్తారు, ఒక ఆల్రెడీ వాళ్ళకి 60 years ఉంటాయి. సో 60 years ఉన్న వాళ్ళకి మనం జనరల్గా సజెస్ట్ చేయాల్సింది ఏంటంటే హైబ్రిడ్ ఫండ్స్ సజెస్ట్ చేస్తాం. లేదంటే హైబ్రిడ్ ఫండ్స్ కానివ్వండి, లేదంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానివ్వండి, అలా ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ అని ఉంటాయి, అదో కేటగిరీ కానివ్వండి, లేదా మనకి ఆర్బిట్రాజ్ ఫండ్స్ సజెస్ట్ చేస్తాం. కానీ అలా ఏజ్ని బట్టి మనం తీసుకోకూడదండి. ఎందుకంటే వాళ్ళు చాలా మంది మా దగ్గర వచ్చే 60 years వాళ్ళందరూ కూడా ఇది మాకు వద్దండి, మాకోసం మాకు ఆల్రెడీ పెన్షన్స్ వస్తున్నాయి, మాకు ఆల్రెడీ రెంటల్ ఇన్కమ్ ఉంది, మేము సఫిషియెంట్గా ఉన్నాము, ఇది మన వాళ్ళ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అంటారు. సో అలా ఎప్పుడైతే వాళ్ళు మన వాళ్ళ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు ఈక్విటీ ఎస్ఐఎఫ్ తీసుకొచ్చండి. ఎందుకంటే టెన్యూర్ ఎక్కువ ఉంటుంది. మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే అది వాళ్ళ కోసమా, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కోసమా అని. ఎవరైతే నెక్స్ట్ జనరేషన్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అన్న వాళ్ళందరికీ కూడా ఈక్విటీ స్కీమ్స్ మేము ధైర్యంగా రికమెండ్ చేస్తున్నాము. సొంతంగా కావాలి, వాళ్ళకే కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా మేము హైబ్రిడ్ స్కీమ్స్ రికమెండ్ చేస్తున్నామండి. ఏజ్ వైజ్ చూస్తే మాత్రం ఏజ్ అబోవ్ 60 ఉంటే మాత్రం హైబ్రిడ్ స్కీమ్స్ తీసుకోవాలి. వాళ్ళ కోసం కాదు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కోసం అంటే మాత్రం ఈక్విటీ స్కీమ్ రికమెండ్ చేయొచ్చు. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి.